హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రైతు బిడ్డ మీ విలేజ్ అమ్మాయి ఛానల్. ఈరోజు మనము మిగిలిపోయిన దోశ పిండితో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక ఆనియన్, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం సోలా పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను పసుపు, ఉప్పు, సోలా పొడి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, కలిపిన తర్వాత మనము మిక్సీకి కానీ రోట్లో కానీ దంచి పెట్టుకున్న ఈ ఆనియను, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. కలిపిన తర్వాత ఇలా వచ్చేస్తుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ దోశ పెనము హీట్ చేసుకొని దానిపైన మనము ఇలా ఊతప్పం వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా ఈజీగా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఎవరైనా. చూడండి ఇప్పుడు మనం దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత దోశ బాగా కాలిన తర్వాత మనము టమోటా చట్నీతో కానీ, పప్పుతో కానీ, ఏదైనా చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. టమోటా చట్నీ అయితే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీ సైడ్ దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో ఊతప్పం మా కడప స్టైల్లో ఇలానే చేస్తారు. కడప స్టైల్లో ఊతప్పం ఇలానే చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్.